ఫ్రెండ్స్ ఇది నథింగ్ 4A రీసెంట్ గా లాంచ్ చేసిన నథింగ్ 4A సిరీస్ ని దీనిలో 4A Pro 2 అయితే వచ్చినాయి. వీడియోలో మనం 4A కంప్లీట్ డీటెయిల్ గా రివ్యూ అయితే చూద్దాం. అండ్ ఈ ఫోన్ కంప్లీట్ గా అయితే మా టీమ్ మెంబర్ రవి అయితే యూస్ చేశాడు. 20 days నుంచి ప్రైమరీ ఫోన్ గా యూస్ చేశాడు. అండ్ ఇంకో ఫోన్ కూడా ఉంది, 2 phones ఉన్నాయి, కలర్స్ డిఫరెంట్ అంతే. ఈ ఫోన్ ఇంకొక వాళ్ళకి ఇచ్చాం అనమాట. మనోడు ఒక బ్యాంకాక్ వెళ్తుంటే మా టీమ్ లో ఇస్తే 4 photos 2 videos ఎక్కువ వద్దని చెప్పేసి మాకు అవి తీసుకొచ్చాడు. అంత మించి ఏం లేదు. అవన్నీ నేను కెమెరా సెషన్ లో మాట్లాడతాను. ఫస్ట్ మనం దీన్ని కంప్లీట్ డీటెయిల్ గా చూద్దాం. దీనిలో పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, వీటి గురించి నేను మాట్లాడతా. అండ్ ఒకవేళ దీని కంప్లీట్ స్పెక్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నేను డైరెక్ట్ ప్లస్ అండ్ మైనస్ లోకి అయితే వెళ్తాను. అండ్ ఈ ఫోన్ మీకు 31,999 రూపాయలకి అయితే లాంచ్ చేసింది. నథింగ్ 8GB RAM 128GB మోడల్. ఫస్ట్ దీనిలో పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం దీనిలో బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. ఇది మీకు 5400 mAh బ్యాటరీతోనే వస్తుంది. ఆప్టిమైజేషన్ చాలా బాగుంది. ప్రాసెసర్ కూడా క్వాల్కామ్ ప్రాసెసర్ 7 Gen 4 ప్రాసెసర్, కొద్ది పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. ఈజీగా ఇది 8.5 hours వస్తుంది. ఈవెన్ మొబైల్ డేటా మీద కూడా 8.5 hours వస్తుంది. జనరల్ గా యూస్ చేస్తే మీరు గేమ్ ఆడితే మీరు 1 hour కి 20% వరకు డ్రాప్ అవుతుంది. సో ఈ లెక్క ప్రకారం మీరు గేమ్ ఆడితే ఒక 4 to 5 hours మధ్యలో అయితే వస్తుంది. మాక్సిమం యూజర్స్ కి ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా అయితే బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ ఛార్జింగ్ కూడా ఫాస్ట్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ లో మీరు 50% ఛార్జ్ చేయొచ్చు. 1 hour 5-10 minutes లోనే ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. సో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ ప్లస్ పాయింట్, దీనికి గంటలో ఛార్జ్ చేయొచ్చు, ఫుల్ డే అయితే యూస్ చేయొచ్చు. ఇంకొకటి దీనికి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 7.5 watt వరకు రివర్స్ ఛార్జ్ చేయొచ్చు. వేరే ఫోన్స్ మీరు దీని నుంచి ఛార్జ్ చేయాలన్నా కానీ ఛార్జ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది 1.5K డిస్ప్లేతో వస్తుంది. AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. డిస్ప్లే చాలా బాగుంది. మీరు మూవీస్ ఇలాంటి ఎంజాయ్ అనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. 10-bit ప్యానల్ ఇది. HDR10+ సపోర్ట్ కూడా ఉంది. యూట్యూబ్ వీడియోస్ అయితే మీరు HDR వీడియోస్ చూడొచ్చు, కానీ నెట్ఫ్లిక్స్ లో సపోర్ట్ అయితే లేదు. డిస్ప్లే అయితే డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని. డిస్ప్లే మీరు కంటెంట్ ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే మాత్రం బాగానే ఉంది డిస్ప్లే క్వాలిటీ. అండ్ ఇంకొకటి సౌండ్ అయితే క్వాలిటీ బాగుంది. అంత లౌడ్ లేదు. స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. లౌడ్ అనిపించలేదు కానీ క్వాలిటీ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. దీనికి బ్యాక్ సైడ్ 2 మంచి కెమెరాస్ ఉన్నాయి. 50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, మొత్తం 3 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. అండ్ కెమెరాస్ మీకు చాలా బాగున్నాయి. ఫోటోస్ చూడొచ్చు. కొన్ని శాంపిల్స్ మీరు 80mm మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. అది కూడా ఆప్టికల్ క్వాలిటీలో తీయొచ్చు. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ నార్మల్ గా మా ఆఫీస్ లో తీసిన ఫోటోస్ ఇవన్నీ. అండ్ కాకపోతే మీరు లో లైట్ కి వెళ్ళారనుకోండి, కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. మీరు పోర్ట్రేట్ షాట్ తీస్తున్నప్పుడు లైట్ లేకపోతే మాత్రం కొద్దిగా నాయిస్ అయితే నోటీస్ చేస్తారు. లైట్ ఉంటే మాత్రం చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. నార్మల్ కెమెరా మీకు మెయిన్ కెమెరా మీరు ఫోటోస్ తీసినప్పుడు డీటెయిల్స్ నాకు బాగా అనిపించినాయి. కలర్స్ బాగున్నాయి. కలర్స్ మరి ఓవర్ గా బూస్ట్ చేయడం కానీ ఎట్లాంటివి లేదు. మీకు కలర్స్ కొద్దిగా నేచురల్ సైడ్ అయితే ఉంటాయి. ప్రాసెసింగ్ కూడా కొంచెం గూగుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ టైప్ లో ఉంటుంది. చూడడానికి అయితే కలర్స్ నాకు బాగా అనిపించింది. డీటెయిల్స్ బాగున్నాయి. డైనమిక్ రేంజ్ బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ గుడ్. ఫోటోస్ అయితే మాత్రం నాకు బాగా అనిపించింది. కెమెరా బ్యాక్ సైడ్ ఏదైతే పోర్ట్రేట్ షాట్స్ ఉన్నాయో అవి లైటింగ్ తక్కువ ఉంటే మాత్రం కొద్దిగా నాయిస్ అయితే వస్తుంది. మిగతా టైంలో అయితే మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా మీకు 32 MP కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ చూడవచ్చు. ఇది కూడా మీకు లో లైట్ కి వెళ్తే లైటింగ్ తక్కువ ఉంది అనుకోండి, ఇది నాయిస్ అయితే ఉంది, కానీ లైట్ ఉన్నప్పుడు మాత్రం బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే బాగుంది వీళ్ళది. ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. చూడడానికి అయితే బాగా వస్తాయి ఫోటోస్. వీడియో కూడా బ్యాక్ సైడ్ మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా బాగుంది. 4K మీకు స్టెబిలైజేషన్ కూడా ఉంది. వీడియో రికార్డ్ చేసేటప్పుడు మైక్ క్వాలిటీ అంత బాగా అనిపించలేదు నాకు. చాలా లో వస్తుంది ఆడియో. ఫ్రెండ్స్ నేను నథింగ్ 4A బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈవినింగ్ 5:40 అవుతుంది టైం. బ్యాక్ సైడ్ 4K 30లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడండి 4K 30లో మీకు ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫోన్ ఒక 2 feet దూరంలో ఉంది నాకు. ఒకవైపు నథింగ్ 4A బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయాలని కూడా వీడియో క్వాలిటీలో ఉంది. అండ్ సన్కి ఎదురుగా వద్దాం ఒకసారి. సన్ నా మొహం మీద పడుతున్నాడు. ఈవినింగ్ టైం 5:40 అవుతుంది. ఇది వీడియో క్వాలిటీ నథింగ్ 4A. ఫ్రెండ్స్ నేను నథింగ్ 4A ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ కెమెరా మాత్రం 4K వీడియో అయితే లేదు. మ్యాక్సిమం 1080p 60లో రికార్డ్ చేయొచ్చు. EAS అయితే ఉంది. స్టెబిలైజేషన్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు సన్కి ఎదురుగా ఉన్నా. ఈవినింగ్ అవుతుంది టైం. ఈవినింగ్ ఒక 5:40 అవుతుంది. ఇక్కడ చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో. నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. నథింగ్ 4A ఫ్రంట్ కెమెరా. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి యూజర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. 30,000 దగ్గర మీకు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం మీ ఫోన్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. చాలా బాగుంటుంది. చాలా స్మూత్ ఉంటుంది. UI క్లీన్ ఉంటుంది. కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు నథింగ్ UIs లో మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ క్లోన్ చేయొచ్చు, 2 WhatsApp 2 Facebook ఇట్లాంటి యూస్ చేయొచ్చు. ఇట్లా మీకు అన్ని ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. అప్డేట్స్ కూడా మీకు 3+6 అప్డేట్స్ అయితే గ్యారంటీ ఇస్తున్నారు. 3 సంవత్సరాలు Android అప్డేట్స్ వస్తాయి. 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫోన్ మీరు యూస్ చేస్తున్నప్పుడు మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఈవెన్ డిజైన్ కూడా మీకు కొద్దిగా
చేంజ్ అయింది. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే లాస్ట్ టైం మనకి 3 గ్లిఫ్ లైట్లు ఉండేవి, అవి తీసేసి గ్లిఫ్ బార్ అని తీసుకొచ్చారు. ఇది నార్మల్గా మనకి వాల్యూమ్ తగ్గిస్తున్నా పెంచుతున్నా లేకపోతే ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా గానీ ఊబర్ గానీ ఇట్లాంటి వాటిలో మీరు ఏదైనా బుక్ చేశారనుకోండి, ఆ టైమింగ్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది, దాని దగ్గర లైట్ బిహేవ్ చేస్తూ ఉంటది. సో ఇది ఒకటే సింగిల్ లైట్ బార్. సో మీకు అంతా నాకైతే సూపర్ ఏం అనిపించలేదు. దీని ప్లేస్ లో ఏదైతే గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఉందో అది దీనికి కూడా తీసుకొస్తే బాగుంది అనిపించింది. 4A Pro ఏదైతే ఉందో అది కొద్దిగా చాలా బాగుంది 4A Pro లో గ్లిఫ్ మ్యాట్రిక్స్ అయితే. అండ్ కింద మీకు రెడ్ కలర్ లైట్ కనిపిస్తుంది కదా ఇక్కడ డిజైన్ లో, ఇది మీ వీడియో రికార్డ్ చేసినప్పుడు బ్లింక్ అవుతూ ఉంటది. ఇదేదో డిజైన్ పార్ట్ కాదు, ఇది లైట్, ఇది రెడ్ లైట్ వెలుగుతూ ఉంటది. డిజైన్ కూడా ప్లస్ పాయింట్ నథింగ్ ఫోన్స్ కి ఎప్పుడన్నా కానీ డిజైన్ కోసం కూడా చాలా మంది ఫోన్ కొంటూ ఉంటారు. సో ఈ ఫోన్స్ మీకు చూడడానికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి ఆ ప్రైస్ మిగతా ఫోన్స్ తో కంపేర్ చేస్తే, అదో ప్లస్ పాయింట్. అండ్ ఈసారి డిజైన్ నాకు బాగా అనిపించింది. ఈ కెమెరా ఇంత ముందు మనకి ప్రొటెక్షన్ ఉండేది కాదు, ఇప్పుడు ఈసారి మాత్రం ఒక ప్లేట్ అయితే ఉంటుంది, అల్యూమినియం ప్లేట్ అయితే ఇచ్చారు కెమెరా ప్రొటెక్షన్ కి. సో మీరు కింద పెట్టినప్పుడు ఇది టచ్ అవుతుంది ప్లేట్, ప్రొటెక్షన్ కూడా కొద్దిగా బెటర్ అయితే చేశారు. బిల్ క్వాలిటీ విషయానికి వస్తే సైడ్ ప్లాస్టిక్, ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. ఇది లాంచ్ చేసిన ప్రైస్ కి ఇప్పుడు మాక్సిమం ఫోన్స్ అన్ని మీకు పాలికార్బోనేట్ సైడ్సే వస్తున్నాయి. 4A Pro విషయానికి వస్తే మాత్రం మెటల్ యూని బాడీతో వస్తుంది, దాని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దీనిలో ఇంకా నాకు నచ్చిన విషయాలు మైనస్ల గురించి మాట్లాడితే మాత్రం ఫస్ట్ బాక్స్ లో మీకు అన్ని ఇస్తారు, లైక్ చార్జర్ తప్పితే అన్ని ఇస్తారు, TPU కేస్ ఒకటి ఇస్తున్నారు, కేబుల్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, కానీ చార్జర్ యాడ్ చేస్తే బాగుంటుంది. 4A సిరీస్ కూడా CMF ఫోన్స్ కి అయితే ఇస్తున్నారు కానీ వీటికైతే ఇవ్వట్లేదు. చార్జర్ మీరు సపరేట్ కొనుక్కోవాలి. 65 వాట్ చార్జర్ మీరు కొనుక్కోవాలనుకుంటే దాని కాస్ట్ వచ్చేసరికి దగ్గర 2500 రూపీస్ దాకా ఉంది. ఈ ఫోన్ ప్రైస్ 32,000. వాటర్ రెసిస్టెంట్ లేదు, ఆ ప్రైస్కి మనం ఖచ్చితంగా వాటర్ రెసిస్టెంట్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనిలో మీకు IP68, 69 ఏమీ లేదు, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఈ ఫోన్కి అయితే లేదు. వాటర్లో తీసుకెళ్ళి ముంచకండి. అండ్ డిస్ప్లే బెజల్స్ కూడా నాకు నచ్చలేదు, ఆ ప్రైస్కి ఇంకా బెటర్గా బెజల్స్ అయితే తగ్గియచ్చు వీళ్ళు. అండ్ HDR10 ఉంది కానీ నెట్ఫ్లిక్స్లో HDR వీడియోస్ అయితే ప్లే అవ్వట్లేదు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. నెక్స్ట్ ఇంకో మైనస్ దీనికి గేమింగ్ అని చెప్పొచ్చు. గేమింగ్ మీరు ఆడుకోవచ్చు, 120 FPS లో BGMI సపోర్ట్ చేస్తుంది, కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS సపోర్ట్ చేస్తుంది, కానీ క్యాజువల్ మీకు ఏదో ఒక టైం పాస్ 10 నిమిషాలు గ్యాప్ దొరికింది, ఏదో ఒక 2 TDMలు ఆడామా అట్లాంటి వాటికి సెట్ అయితే, కానీ హార్డ్ కోర్ గేమింగ్ అయితే ఈ ఫోన్ మీకు పనికిరాదు. గేమింగ్ పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం గేమింగ్ దీనిలో చాలా బ్యాక్ ఉంటుంది, కానీ ప్రాసెసర్ మీకు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, జనరల్ యూస్ కి మాత్రం చాలా బాగుంటుంది. గేమ్స్ అయితే మాత్రం ఎక్స్పోర్ట్ చేయకండి ఈ ఫోన్ లో. అండ్ ర్యామ్ కూడా LPDDR4X ర్యామ్, ఇది స్టోరేజ్ UFS 3.1 తో వస్తుంది. అట్లీస్ట్ 5X ర్యామ్ ఇచ్చినా కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండేది గేమింగ్ కి. ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ లో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి అంత తక్కువ మాట్లాడదు మంచిది. అయితే 5X ఇవ్వచ్చు, 30,000 పైకి వెళ్తుంది కాబట్టి ఫోన్ 5X ర్యామ్ దీనిలో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనిలో అయితే లేదు. మైక్రోఎస్డి కార్డ్ సపోర్ట్ కూడా లేదు. బేస్ మోడల్ 128GB తో వస్తుంది, అదొక మైనస్ దీనికి. మీకు ఈజీగా స్టోరేజ్ అయితే అయిపోద్ది మీరు లాంగ్ రన్ లో యూస్ చేస్తే, అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ ఒక కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా. దాని గురించి అసలు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదో మీకు అర్థమై ఉంటుంది. సో అదంతా మనకి యూస్ఫుల్ కూడా అనిపించదు మీరు డైలీ యూస్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకొకటి కెమెరా, ఫ్రంట్ కెమెరా మనకి 4K వీడియో రికార్డింగ్ లేదు, అది కూడా మైనస్ అనిపించింది నాకు. ఫ్రంట్ 1080p 60 వరకు వీడియో మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి బ్యాక్ కెమెరా 4K వీడియో రికార్డ్ చేయొచ్చు, కానీ HDR వీడియో రికార్డ్ చేయాలనుకుంటే 1080p వరకే ఉంది. ఒకవేళ మీరు HDR వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేసే వాళ్ళు అయితే మాత్రం 4K లేదు, 1080p 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా లేదు, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియోస్ రికార్డ్ చేయలేరు ఈ ఫోన్లో మీరు. అండ్ ఇంకో మైనస్, ఈ ఫోన్కి ఇండియన్ వేరియంట్స్లో మనకి NFC అయితే లేదు, IR బ్లాస్టర్ లేదు, NFC లేదు, రెండు అయితే దీనిలో మిస్ అవుతున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇది కొన్ని మైనస్ ఈ ఫోన్ కి. ప్రెజెంట్ ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 8GB RAM 128GB మోడల్ 31,999 పెట్టారు. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే, అంటే నథింగ్ ఫోన్ 3A తో కంపేర్ చేస్తే 7,000 రూపాయల ప్రైస్ అయితే పెరిగింది. అండ్ ఇప్పుడు ఆఫర్ లో 28,000 అట్లా వస్తుంది, బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే. ఫ్యూచర్ లో 26-25,000 కూడా రావచ్చు, ప్రైజెస్ అయితే తగ్గుతాయి. నథింగ్ ఫోన్ 3 కూడా చూడొచ్చు, మీకు ఎంత పెట్టారు ప్రైస్, 75,000 పెట్టారు, 35,000 కూడా వచ్చింది. ప్రైస్ అయితే తగ్గుతుంది ఫ్యూచర్ లో, 25,000 కూడా రావచ్చు. వస్తే మాత్రం ఆ ప్రైస్ కి మీకు మంచి కెమెరాస్ కావాలంటే మాత్రం ఈ ఫోన్ లో ఉన్నాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్, 2 OIS తో వస్తున్నాయి, బాగున్నాయి కెమెరా సెటప్ అయితే. అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది. అండ్ ఇంకొకటి డిస్ప్లే బాగుంది, 1.5K డిస్ప్లే. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది, 5400 mAh బ్యాటరీ, కానీ ఆప్టిమైజేషన్ చాలా బాగుంది. ఛార్జింగ్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఒకటే మైనస్ ఏంటంటే 4 పిల్లర్స్ అంటా కదా నేను, డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ ఇవన్నీ టిక్ చేస్తుంది, కానీ పర్ఫార్మెన్స్ దగ్గర డౌన్ అవుతుంది. సో ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళు అయితే మాత్రం ఈ ఫోన్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. జనరల్ యూస్ కి చూడడానికి బాగుండాలి, ఇప్పుడు అని చెప్పాక మిగతావన్నీ కావాలనుకుంటే ఈ ఫోన్ మీకు బాగానే ఉంటుంది. సో దాని ప్రకారం మీరు డిసైడ్ అవ్వచ్చు ఈ ఫోన్ తీసుకోవాలో లేదో. ఇది ఓవరాల్ గా నథింగ్ ఫోన్ 4A రివ్యూ. మీరు ఎవరైనా నథింగ్ ఫోన్ 4A కొన్నారా, కొంటే మీకు ఎలా అనిపించింది ఫోన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటికి సెలవు, బాయ్.